ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 1. మా తల్లిదండ్రులు, నా బాల్య జీవితం. పరమ సత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురుశిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. నేననుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపదైన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు, బాబిలోనియాకు పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు. నా స్మృతిపథంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనుకటి జన్మలో ఎప్పుడో నేను హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో ఒక చిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లీలామాత్రంగా నాకు గోచరింపజేశాయి. పసితనపు నిస్సహాయత వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికీ నాకు గుర్తే. అప్పట్లో నా నడవలేని స్థితిని, మనస్సులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను. శారీరకమైన నా అశక్తతను గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తూ ఉండేవి. గాఢమైన నా ఉద్రేకాలు, భావాలు నా మనస్సులోనే అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ల బెంగాలీ మాటలు వినడానికి అలవాటుపడ్డాను. ఆటబొమ్మలకి, కాలివేళ్లకీ పరిమితమని పెద్దవాళ్లు భావించే పసిపిల్లల మనస్సు నిజానికి ఎంత విస్తృతి కలిగినదో. నేను ఎన్నోసార్లు మంకుపట్టుపట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి. మనసులో అలజడి, దాన్ని వెళ్లబోసుకోవడానికి అలవికాని శరీరం, ఈ రెండూ దానికి కారణాలు. నా బాధ చూసి ఇంట్లో వాళ్లు గాభరా పడుతుండడం నాకు గుర్తే. అయితే మా అమ్మ లాలింపులు, ఏదో పలకాలని, తప్పటడుగులు వెయ్యాలని నేను చేసే తొలి ప్రయత్నాలు, ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకుంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరపుకొచ్చే ఈ తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలవుతాయి. ఈ మాదిరిగా సుదీర్ఘకాలాల జ్ఞాపకాలు రావడం నాకొక్కడికే జరిగింది కాదు. జీవితం నుంచి మరణానికి, మరణం నుంచి జీవితానికి నాటకీయంగా జరిగే మార్పులకు లోను కాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాం. మనిషి అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కాని వేల కొద్దీ సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది గనక నిజమే అయితే మనిషి ప్రధానంగా భౌతిక రూపంలేని సర్వవ్యాపి అయిన ఆత్మ. చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరమైతే కావచ్చు కాని మరీ అరుదు మాత్రం కావు. అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తుండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ బాల్యస్మృతులను చెప్పగా విన్నాను. నేను జనవరి 5, 1893 తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్పూర్లో పుట్టాను. నా జీవితంలో మొదటి 8 ఏళ్లు అక్కడ గడిచాయి. మేము 8 మంది తోబుట్టూలం, 4 మగపిల్లలం, 4 ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్. మగపిల్లల్లో రెండోవాణ్ణి, అందరిలో 4గోవాణ్ణి. మా అమ్మా నాన్న బెంగాలీలు, క్షత్రియ కులంవారు. ఇద్దరూ సాధు స్వభావులు. వాళ్లలో ఒకరిమీద ఒకరికున్న ప్రేమ ప్రశాంతమైనది, గంభీరమైనది. హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావులేదు. ఎదిగే 8 పిల్లల కోలాహలపు జీవితాలు పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే. నాన్నగారు భగవతీచరణ ఘోష్ గారు దయాశీలురు, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులును. పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవభావంతో కాస్త ఎడంగా ఉంటుండేవాళ్లం. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు, ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు. కాని మా అమ్మ హృదయాల రాణి. ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది.
ఆవిడ పోయిన తరువాత నాన్నగారు తమలో ఉన్న మార్దవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మ చూపే అనిపించేది. క్రమశిక్షణ అలవర్చడం కోసం మా అమ్మ సందర్భానికనువైన కథలను మహాభారతంలోంచి, రామాయణంలోంచి తీసుకుని చెబుతూ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో శిక్ష వెయ్యడం, శిక్షణ ఇవ్వడం రెండూ కలిసే ఉండేవి. ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు, పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదుల మొదటి పరిచయం ఏర్పడింది. నాన్నగారు ఆఫీస్ నుంచొచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవిలాంటి ఉద్యోగంలో ఉండేవారాయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి. నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి. అవసరాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవడం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు. కాని ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వ్యయాల అంచనాకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. ఒక పక్షం రోజుల్లో బీదవాళ్లకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది. అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు: నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే. దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు. భర్తగారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది. తమకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకి చూచాయిగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది. సెలవు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. బహు ప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరికేది. ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం. సరిగ్గా ఆ సమయానికి ఎక్కడ్నించో పిలిచినట్టొచ్చాడు మా మామయ్య. వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు, యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమేది. దానిమీదట నాన్నగారు రాజీధోరణిలో 4 మాటలు చెప్పిన తరువాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ. నేను గమనించినంతవరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది. అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తోంది. ఒక్క 10 రూపాయలివ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది అంది. ఎదటివాళ్లను ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది. 10 రూపాయలెందుకు, ఒక్కటి చాలు. నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు: మా నాన్నగారు, తాతయ్య, నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకొచ్చింది. బడికి వెళ్లడానికి కొన్ని మైళ్లు నడిచిపోవాలంటే పొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా? ఒక చిన్న అరటిపండు మాత్రమే. తర్వాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకటయ్యేదో తెలుసా? డబ్బున్న ఓ జడ్జిగారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఈయనన్నాడాయన. 1 రూపాయైనా తనకి ముఖ్యమైందేనన్నాడు. ఆయన ఆ రూపాయి ఈయనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు? అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది. తొందర పని పడ్డప్పుడు 10 రూపాయలివ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలనుందా? నువ్వే గెలిచావులే. ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి పర్సు తెరిచారాయన. ఇదిగో 10 రూపాయల నోటు. నా శుభాకాంక్షలతో ఆవిడికి. ఏ కొత్త ప్రతిపాదనొచ్చినా మొట్టమొదట వద్దు అనడం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడమన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే. తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయనెప్పుడూ సమంజసంగానూ సమతూకంగానూ ఉండడమే గమనించాను. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ 1-2 చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు. సెలవుల్లో ప్రయాణాలకైనా సరే, కొత్త మోటారు సైకిలు కావాలన్నా సరే. ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరుసకు చెప్పాలంటే
ఆయనెన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ గీతాపారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలనన్నిటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకొంటూ ఇంక పనికిరాని స్థితికొచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తరువాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు. కాని ఆయన మాత్రం రోజూ ఆఫీస్కు ట్రాంబండిలోనే వెళ్తుండేవారు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకి ఇష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగ్పూర్ రైల్వే వాళ్ల పుస్తకాల్ని తనిఖీ చేయడానికి ఇంగ్లాండు నుంచి ఒక అకౌంటెంటు వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగిందేమిటంటే, రైల్వే వారి దగ్గర్నుంచి నాన్నగారికి బోనస్సు రావలసింది. బకాయిపడ్డ బోనస్సు కోసం ఆయనెన్నడూ దరఖాస్తు చేయనేలేదట. ముగ్గురు పని ఆయనొక్కడు చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంటు. వెనకటి నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసినవి 1,25,000 రూపాయలు. ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మరిచిపోయారు. తరువాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమైన సంగతి బ్యాంకు వాళ్లు పంపిన స్టేట్మెంట్లో చూసి దాని గురించి నాన్నగారినడిగాడు. భౌతికమైన లాభాల్ని చూసి పొంగిపోవడమెందుకు అని జవాబిచ్చారాయన. అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఈ లోకంలోకొచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మా నాన్నగారు కాశీలో ఉండే లాహిరీ మహాశయులనే మహాగురువులకు శిష్యులయ్యారు. సహజంగా నాన్నగారికుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది. అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికొక్కసారి మాత్రమే, పిల్లల కోసమని. నాన్నగారు లాహిరీ మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగ్పూర్ రైల్వేలోని ఒక బ్రాంచ్ లైన్లో అవినాశబాబు పనిచేస్తూ ఉండేవారు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తుండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లర్పిస్తూండేవారు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితిలో లాహిరీ మహాశయులకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా? అది వేసవికాలం. మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశబాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చొనున్నాం. అప్పుడీ చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్టుగా తల తిప్పాను. నువ్వింకా కొన్నేళ్లకి పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నా పై ఆఫీసరు గారిని, అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారాయన. మతంలో పడి పిచ్చివాడివవుతున్నావా ఏమిటి అని అడిగారు. నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పనిమీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు. ఆ రోజు నేను విచారంగా ఇంటిమొహం పట్టి చెట్ల గుబుర్లున్న దారిలో నడిచిపోతుంటే పల్లకీలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశ్యంతో లౌకికంగా విజయం సాధించటానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కాని నేను దిగులు పడుతూనే ఉన్నాను. లాహిరీ మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె. అదే పనిగా ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడవిగడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం. ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు.
మహాయోగులకుండే అద్భుత శక్తుల గురించి అధ్యాయం 30 అలౌకిక ఘటనల నియమంలో వివరించడం జరిగింది. భగవతి బాబూ, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారాయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి, లాహిరి మహాశయ, లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొద్ది క్షణాలపాటు మాన్పడి నిశ్చలురైపోయారు. అవినాష్ బాబూ, సెలవు నీకివ్వడమే కాదు, నాకు కూడా నేనిచ్చుకుంటాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. నీ తరపున చెప్పడం కోసం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశయుల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పంథాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్నడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకువెళ్తావా? తప్పకుండా. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకనుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయాను. మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీ వెళ్లడానికి బండెక్కాం. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్ళి తరువాత సన్నసన్నటి సందులు గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు. వారి ముందు ప్రణమిల్లాం. గుచ్చి చూసే తమ కళ్ళని మెలమెల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు. భగవతి బాబూ, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల కిందట గడ్డిబీడులో ప్రత్యక్షమైనప్పుడన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ తరువాత అవినాష్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు, అతనితో పాటు మీరు, మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా అన్నారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్యదర్శనపు రోజు నుండి సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరి మహాశయులు తనూ చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్లు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్లల్లో అల్లా ఆయన ఫోటో మా పూజామందిరానికి వన్నె తెస్తూ ఉండేది. అమ్మా నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్లం. సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తుండేవాళ్లం. సాంబ్రాణి, గుగ్గిలం, ధూపాలు వేసేవాళ్లం. లాహిరి మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్లం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయుల్ని గూర్చిన భావన కూడా నాతోబాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చునుండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలోంచి బయటకొచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదట కూర్చున్నట్టుగా కనిపించేది తరచూ. తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు అది మళ్లీ బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికీ లాహిరి మహాశయుల రూపం నా మనస్సులో చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తిమంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కాని, సంక్షోభం ఏర్పడినప్పుడు కాని తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి. ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కాని గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టిన తరువాత ఇక బాధపడ్డం మానేశాను. తమను చూడాలని అతిగా ఆదుర్దాపడే శిష్యులకు ఆయన రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడ్డానికి ఎందుకు రావడం? నేను మీ కూటస్థ ఆధ్యాత్మిక దృష్టి శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా అని రాస్తుండేవారట.
నాకు 8 ఏళ్ల వయస్సప్పుడు లాహిరీ మహాశైల ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్ఛాపూర్ ఎస్టేట్లో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపి దిక్కున గోడమీద పైన ఉన్న లాహిరీ మహాశైల ఫోటో వైపు చూడమని బెంబేలు పడుతూ సైగ చేసింది. మనస్సులో ఆయనకి దండం పెట్టు. ఆవిడికి తెలుసు, దండం పెట్టాలంటే చేతులెత్తడానికి కూడా నేను ఓపిక లేనివాణ్ణని. నువ్వు గనక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే, మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే నిన్నాయన చల్లగా చూస్తారు అంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరుమిట్లు గొలిపే వెలుగొకటి కనిపించింది. అది నా శరీరాన్ని గదిని చుట్టేసింది. వాంతయ్యేటట్లనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగలక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీదకి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుంది. సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోవడానికి కారణమైన తేజప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను. నాకున్న అమూల్య వస్తు సామగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే. లాహిరీ మహాశైలు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది. ఈ ఫోటో పుట్టుకకు వెనుక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాళీకుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఫోటోలో పడ్డమంటే మహాశైలకు కిట్టేది కాదు. ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని, కాళీకుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగింది. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేటు చూసిన తరువాత ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి. కాని లాహిరీ మహాశైల రూపురేఖలుండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకున్నారు. గంగాధరబాబు అనే శిష్యుడొకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫరు. ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశైల రూపం తన కెమెరాను తప్పించుకుపోజాలదని దంభాలు పలికాడు. మర్నాడు పొద్దున్న అతను తన కెమెరా తీసుకువచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకుని ఒక కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడతను తను తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆబగా 12 ఫోటోలు తీశాడు. అయినా తరువాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించేదేమిటి? కొయ్యబల్ల, వెనకాల తెరాను. అంటే మహాశైల ఆకారం మాత్రం అయిపులేదు. గంగాధరబాబుకి కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి. గర్వం పటాపంచలైంది. మళ్లీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కాని మహాశైలు మౌనం వీడలేదు. తరువాత భావగర్భితంగా ఈ వ్యాఖ్య చేశారు. నేను ఆత్మస్వరూపుణ్ణి, సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని. నీ కెమెరా ఫోటో తీయగలదా? తీయలేదని తెలుసుకున్నానండి. కాని స్వామీ, మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపొద్దున్నేరా, ఫోటో తీసుకుందువుగాని అన్నారు మహాశైలు. ఫోటోగ్రాఫరు మళ్లీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడమనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడింది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడూ తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏదీ నేను చూడలేదు. ఆ ఫోటోగ్రాఫే ఈ పుస్తకంలో అచ్చువేయడం జరిగింది. విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరీ మహాశైల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు. దైవ సంసర్గం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతోంది. అరవిచ్చిన ఆయన కన్నులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి. అవి సగం మూసుకుని ఉండడంలో ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండడాన్ని సూచిస్తాయి. జిజ్ఞాసువులు చాలామంది
ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారు. లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి. గురుదేవుల పటానికున్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తివంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం నేను పక్కమీద కూర్చొని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను. కళ్ళు మూసుకుని ఉన్నప్పుడుండే చీకటికి వెనకాలన్నది ఏమిటి అంటూ లోతులు తరిచే ఈ ఆలోచన నా మనస్సులోకి చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించింది. కొండగుహల్లో ధ్యానముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్యదేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెరమీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుగట్టాయి. ఎవరు మీరు అంటూ బిగ్గరగా అడిగాను. హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్యపురుషులు. వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించడం కష్టం. నా గుండె జల్లుమన్నది. హిమాలయాలకి వెళ్లాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. ఆ దృశ్యం అదృశ్యమైంది. కాని తళతళలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి? నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతురును. మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం? నీలో కలిసిపోవాలనుంది నాకు. మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవశ్యంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. ఆయన శాశ్వత నిత్యనూతన ఆనందరూపుడు. ఈ పారవశ్యం కలిగిన నాటి తరువాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలో నిలిచిపోయింది. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసింది. అక్షరాలా అది చెప్పుకోవలసిందే. ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటిమీద ఉంది. ఒకరోజు పొద్దున్న నేను, మా అక్క ఉమా మా గోరఖ్పూర్ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉన్నాం. మాకు దగ్గరలో కొన్ని చిలుకలు వేపపళ్ళు తింటున్నాయి. నేను వాటినే తేరిపార చూస్తున్నాను. మధ్య మధ్య వాటి మీద నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సాయం చేస్తోంది. కాలిమీద కురుపు వేసిందని చెప్పి ఉమా ఆయింట్మెంట్ సీసా ఒకటి తెచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా ముంజేతి మీద పూసుకున్నాను. బాగున్న చేతికి మందు పొయ్యడమెందుకు? రేపు నాకు కురుపు వేస్తుందని అనిపిస్తోందక్కా. కురుపు వేయబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను. ఓరి అబద్ధాలకోరు! అక్కా, నన్ను అబద్ధాలకోరనకు. రేపొద్దున ఏం జరుగుతుందో చూశాను. నాకు ఉడుకుబొత్తనం వచ్చింది. ఉమకి నా మాట మీద నమ్మకం కలగలేదు. అదే మాట 3 మాట్లు ఎత్తుపొడిచింది. నేను మెల్లిగా జవాబు చెబుతుంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది. నాకున్న సంకల్పశక్తి వల్ల రేపొద్దున్నకి నా చేతిమీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి. నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపు అవ్వాలి. తెల్లవారేసరికి నేను చెప్పిన చోట నా చేతిమీద పెద్ద కురుపొకటి కనిపించింది. ఉమ కురుపు రెట్టింపయింది. దాంతో అక్క కెవ్వునరిచి అమ్మ దగ్గరికి పరుగెత్తింది. ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా! మాటలకున్న శక్తిని అపకారం చేయడానికెన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తుపెట్టుకుని అనుసరించాను. ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు. డాక్టరు కోత పెట్టిన చోటైన మచ్చ ఈనాటికీ ఉంది. మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తుచేసే మచ్చ నా కుడిచేతిమీద ఉంది. ఉమతో నేనన్నవి మామూలు మాటలే, నిరపాయమైనవేనని తెలుస్తూనే ఉంది. కాని గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు బాంబుల్లా పేలడానికి, అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. జీవితంలో కష్టాలు తొలగించడానికి, తద్వారా మచ్చ పడకుండానూ తిట్లు రాకుండానూ శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తరువాత నాకు అర్థమైంది. మా కుటుంబం పంజాబులో ఉన్న లాహోరుకు మారింది. అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటమొకటి సంపాదించాను. శాశ్వతురాలైన ప్రకృతిమాత రూపంలో ఉండే భగవంతుడి సంకేతమే కాళీ. ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది. ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది.
ఒక రోజున నేను ఉమతో బాటు అక్కడ నించొని ఇద్దరబ్బాయిలు ఎగరేస్తున్న గాలిపడగల్ని గమనిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ చెరొక ఇంటి కప్పు మీద ఉన్నారు. ఆ ఇద్దరిళ్లకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందుంది. అంత నిశ్శబ్దంగా ఉన్నావే అంటూ ఉమ సరదాగా నన్ను తోసింది. ఏం లేదు, నేను ఏం కోరితే అది అమ్మవారివ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను. అమ్మవారు నీకీ 2 గాలిపడగలు ఇస్తుందనుకుంటాను అంటూ వేళాకోళంగా నవ్వింది అక్క. ఎందుకివ్వదు? వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను. భారతదేశంలో గాలిపడగలు ఎగరేయడంలో పోటీలు జరుగుతుంటాయి. వాటి దారాలకి బంక, గాజుపొడి పూస్తారు. ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తాడు. తెగిన గాలిపడగ ఇళ్ల కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడంలో భలే సరదా ఉంది. నేను ఉమా ఉన్నది పైకప్పున్న గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల తెగిన గాలిపడగ మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది. దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది. మా సందుకు అవతలున్న ఆటగాళ్లు వాళ్ల పోటీ మొదలుపెట్టారు. ఒక దారం తెగింది. దానికున్న గాలిపడగ తేలుతూ నా దిశలో వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వల్ల ఆ గాలిపడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజముడు మొక్కకు తగులుకుంది. దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చేజిక్కిన బహుమతిని ఉమ్మకిచ్చాను. ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కాని నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు. ఆ రెండో గాలిపడగ కూడా నీ దగ్గరికొస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్లల్లోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది. నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజడంతో రెండో ఆటగాడి గాలిపడగ కూడా చటుక్కున తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నావేపు రావడం ప్రారంభించింది. మొదట నాకు సాయం చేసిన నాగజముడు మొక్కే ఈ గాలిపడగ దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది. నా రెండో బహుమతిని కూడా ఉమకిచ్చేశాను. నిజమే రోయ్, జగన్మాత నీ మాట వింటుంది. ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది అంటూ బెదిరిపోయిన లేడిలా రయ్యిన పరిగెత్తేసింది అక్క.